హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జయస్ వంటిల్ అండి. మనం పచ్చిమిరపకాయ పచ్చడి పెట్టుకుంటున్నామండి. ఇప్పుడు ఊరగాయ అన్నమాట. కడిగేసి తుడిచేసి ఆరబెట్టుకున్నానండి. ఆరబెట్టినవి ఇప్పుడు మనం చూసారా ఇలాగా పిన్నిస్తోని ఇలాగ మనం గీత పెట్టుకోవాలి. ఇలాగా చూసారా ఓపెన్గా ఉంటుంది. ఎప్పుడు ఓపెన్ అవుద్ది అనమాట. మనకి ఉప్పు కారాలు బాగా పడతాయి ఇలా ఓపెన్ చేస్తే. కావాల్సిన పదార్థాలండి: కారపొడి 1 కప్ అండి, ఆవపిండి 1 కప్పు, మెంతిపొడి 1 అర స్పూను, కళ్ళుప్పు 1/2 కప్ అండి, కాస్త వెల్లుల్లి రెబ్బలు. ఫస్ట్ మనం పొడిలు వేసుకుందామండి. ఇందులోని ఉప్పు, ఆవు పొడి, మెంతి పొడి, కారపొడి, మనం ముందుగా ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేస్తున్నామండి. ఇందులో మనం కప్పు ఆయిల్ వేస్తున్నామండి. మీకు పప్పుల నూనె ఉంటే వేసుకోండి. కప్పు ఆయిల్ వేస్తున్నాం. ఇది మొత్తం కలిపేసుకుందామండి. ఇలా కలిసిపోయి కదండి. ఇప్పుడు మనం మిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయ ఊరగాయ అన్నమాట. మనకి కళ్ళుప్పు అనేసి అనుకోకండి, కరిగిపోద్ది. మనం ఇలా కలిపిసుకున్నాం కదా అన్నిని. ఇప్పుడు మనం మిరపకాయలు వేస్తున్నామండి. ఊరితే మనం రైస్లో కలుపుకుంటే బాగుంటుందండి. ఇలాగా మనం గంటి పెట్టుకున్న కాయలు ఇవన్నీనండి. ఇలా మనం చక్కగా కలిపేసుకోవాలండి. మొత్తం ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇలాగా చక్కగా కలిపేసుకోవాలండి అన్నీని. ఇలా కలిపేసినవి మనం సీసాలో పెట్టేసుకుందాం. చూపిస్తానండి. చక్కగా మనకు ఊరిపోద్ది. ఒక 2-3 రోజుల్లో ఊరిపోద్ది బాగానే. ఇలా గాజు బాటిల్ ఉంటుంది కదండి, ఇలాంటి గాజు బాటిల్లోకి మనం స్టోర్ చేసుకుంటే చక్కగా ఊరిపోతాయి మనకి. మనకి బాటిల్లో వేసుకున్నామండి. ఓకే, మన ఊరగాయ, కారం ఊరగాయ, పచ్చిమిరపకాయ ఊరగాయ అన్నమాట. కొద్దిగా ఊరితే మనకి చక్కగా అన్నంలో కలుపుకొని తినచ్చు. చాలా బాగుంటుంది. ఎమ్మి టేస్ట్. అయిపోయిందండి. ఓకే, మన ఊరగాయ, కారం ఊరగాయ చూసారా చేసుకున్నాం. ఇలా మనం ఉంచుకొని మళ్ళీ 3-4 రోజులు అయిపోయాక మళ్ళీ వంపి ఒక్కసారి కలుపుకుంటే మనకి బాగా కలుస్తుంది. కలిసిపోయింది. ఇలా ఉంచుకున్నా పర్లేదు. చూసారా మన ఊరగాయ చక్కగా చాలా టేస్టీ ఉంటుందండి. వేడి వేడి అన్నంలో వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే అదిరిపోద్ది. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దామండి.